లో నడి రోడ్డుపై హత్య కేసులో కీలక విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణాలుగా గుర్తించారు. మృతుడు ఉమేష్ కు అతని సోదరులకు మధ్య ఇంటి వద్దే వివాదం మొదలైంది. తాగి గొడవ చేస్తున్న ఉమేష్ ను రాకేష్ చిన్నాన కొడుకు లక్ష్మణ్ వారించేందుకు ప్రయత్నించగా ఎదురు తిరిగాడు. దీంతో కోపోద్రిక్తులైన వారు పక్కనే ఉన్న సీసాను పగలగొట్టి దాడి చేశారు. ఈ దాడితో భయపడిన ఉమేష్ రోడ్డుపై పరుగులు పెట్టాడు. అతన్ని వెంబడించిన వారు జాతీయ రహదారిపై పట్టుకొని కత్తులతో పొడిచి చంపేశారు. గతంలో మృతుడిపై హత్య, దాడి కేసులు కూడా ఉన్నాయి. సార్ ఎవరో ఫోన్ చేసిరు, మీ కొడుకును చంపేసినారు, మీరందరూ జైలుకి పోవాలని సార్ చెప్పిన ఏదో ఫోన్ నంబర్ వచ్చింది. నేను డ్యూటీలో ఉన్నా సార్, రామాన్పేటలో. అదే మాకు పెద్ద కొడుకుతోనే గొడవలు ఉంటాయి సార్. అంటే మాకు లేవు, వాడే గొడవ చేస్తుండే. నేను చూడలేదు సార్. అక్కడికి నా పెద్ద కొడుకు సార్. ఉమేష్ ఏం చేయడు సార్, ఇట్లనే ఇక కైకిల పని అది ఇది. చిన్న కొడుకు పేరు రాకేష్ సార్. ఎవరు చిన్నోడు ఏం లేదు సార్. ఆ పెద్దోడే వాంతోటి ఇబ్బంది సార్. ఏం చేస్తుండే సార్, ఇక పని చేయకపోతుండే. చేసినప్పుడు ఏమో వాడే తాగుతుండే, వాడే తింటుండే. ఇక పైసల గురించే ఇబ్బంది. చేస్తేనేమో ఒకరోజు చేసి తర్వాత రోజు ఇబ్బంది. వాంతోటి ఇబ్బంది సార్, ఏం లేదు. ఇంట్లో అన్నదమ్ములకి గొడవలు అయినాయి మధ్య? ఇంతవరకు ఏ గొడవలు కాలేదు సార్ వాళ్ళ అన్నదమ్ములకు. నమ్ముకుంట అయితే ఇంట్లో ఎటువంటి ఇది కాలేదు. ఇక మొన్న వారం కింద మాత్రం మా ఉమేష్ గారు సౌదీ పోతానే ఈడ కంప్లైంట్ ఇచ్చిండు సార్ దగ్గర. అయితే నేను ఇక పంపిరావినికి అని చెప్పేసి 70,000 80,000 ఏజెంట్కి మాట్లాడి పంపించిన. ఆ ఏజెంట్ ఏమో సౌదీకి ఫ్లైట్ హైదరాబాద్ నుంచి లేదు, బాంబే నుంచి ఉందని చెప్పేసి చెప్పింది సార్. బాంబే పంపించిన. అక్కడ కొట్లాడి వచ్చేసిండు, పోలే. 70,000 రూపాయలు ఏజెంట్ దగ్గరనే. ఎందుకు పోలేరు అంటే ఇక వాడు 3 సంవత్సరాల అగ్రిమెంట్ అనబడ్డాయి. నేను 2 సంవత్సరాలు చేసి వస్తాను నేను అన్న. అంతటి గేట్ బయట నూకేసాడని చెప్పాను. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. అత్యంత దారుణంగా ఉమేష్ ని హత్య చేసిన కేసులో ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఈ హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలు తీసుకుని మనతో పాటు ఏసీపీ ఉన్నారు. మరికొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం. సరే, నడి రోడ్డు పైన కత్తులతో దాడిచి సొంత సోదరుడే హత్య చేశాడు. అసలు ఏంటి దీనిపైన? అది వాస్తవంగా ఇంటి దగ్గర స్టార్ట్ అయింది గొడవ. సంఘటన స్థలానికి ఒక 100 మీటర్ల దూరంలోనే వీళ్ళంతా రెంటుకుంటారు. మృతుడు మరియు నిందితుడు ఇద్దరు కూడా అన్నదమ్ములు. వాళ్ళ తండ్రి ఆర్టీసీ డ్రైవరు. ఈ మృతుడు మద్యానికి బానిసై కుటుంబ సభ్యులను నిరంతరంగా వేధిస్తున్న క్రమంలో వీళ్ళు నిన్న ఇవాళ కూడా తాగి వాళ్ళ చెల్లెను తల్లిని కొడుతుంటే అతడి తమ్ముడు మరియు ఇంకో చిన్నాన్న కొడుకు ఇద్దరు కూడా అడగడానికని వచ్చి మాట్లాడే క్రమంలో ఇంట్లో గొడవ ఎక్కువై ఆ గొడవలో వాళ్ళు కత్తితోటి పొడవడం జరిగింది. వాళ్ళ నుంచి తప్పించుకొని రోడ్డు మీదకి వచ్చి పారిపోయే క్రమంలో అదే వాళ్ళను వెంటబడి ఇదే వాళ్ళ సొంత తమ్ముడు మరియు ఇంకో కజిన్ బ్రదర్ ఇద్దరు కూడా అతన్ని పొడిచి పారిపోవడం జరిగింది. సార్ ఏంటి సార్, అంటే నడి రోడ్డు మీద ఒక హత్య చేస్తున్నా కూడా ఎవరు స్పందించకుండా వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడము, ఈ ఘటనలో ఇప్పటికే కుటుంబ సభ్యులను కూడా విచారించినట్లు ఏం బయటపడ్డాయి ఇందులో? అతడు నిందితునికి అది మృతునికి ఇంతకుముందు కూడా క్రైమ్ హిస్టరీ ఉందని చెప్తున్నారు. అతడు ఇంతకుముందు ఒక లేడీని మర్డర్ చేసి జైలుకు పోయి వచ్చినాడు. మళ్ళీ బెయిల్ కూడా వీళ్ళ కుటుంబ సభ్యులు పెట్టడం జరిగింది. అంతకుముందు కూడా వాళ్ళ ఊర్లోనే ఇంకొక వ్యక్తిని కూడా తలపగల కొడితే అది కూడా కేసు అయ్యి అతడు అందులో కూడా జైలుకు పోయినాడు. అవి వెరిఫై చేస్తున్నాము. సో వీళ్ళను కూడా నిరంతరంగా వేధిస్తున్నాడు అని చెప్పి చెప్తున్నారు. ఆ క్రమంలో జరిగింది ఇది. కేవలం వేధింపులు అంటే మద్యానికి బానిసై కుటుంబ సభ్యులను వేధించడమే ప్రధాన హత్యకి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చా? ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నట్లు మీ దర్యాప్తులు ఏమైనా తెలిసిందా? ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంతే తెలిసింది. జస్ట్ హత్య జరిగి 1 అవర్ అదే అయింది కాబట్టి ఇంకా వాళ్ళు పిటిషన్ కూడా పూర్తిగా ఇంకా ఇవ్వలేదు. పూర్తి వివరాలు దర్యాప్తులో తెలుస్తాయి. సరే, హత్య ఇవి ఇద్దరే అంటే సోదరుడు ఉమేష్ సోదరులు ఇద్దరే చేసినట్లుగా గుర్తించారా? ఇంకెవరైనా పాత్ర ఏమైనా ఉందా? ఎందుకంటే కుటుంబ సభ్యుల సమక్షంలో మాట్లాడుతున్న సందర్భంలోనే ఈ గొడవ జరిగినట్లుగా మీరు చెప్తున్నారు. అదే ఇప్పుడు ఒక ఒపీనియన్ రావడం టూ ఇయర్లీ. ఇప్పుడు మనకున్న ప్రాథమిక సమాచారం మేరకు మాత్రం వాళ్ళిద్దరే పొడిచినట్టుగా తెలుస్తున్నది. మనకు ఎఫ్ఐఆర్ చేసి దర్యాప్తు క్రమంలో ఎందుకంటే నిందితులను కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది. అరెస్ట్ చేసినప్పుడు మనకు పూర్తి వివరాలు తెలుస్తాయి.
సార్ ఇప్పటికే అంటే నిందితులను గుర్తించేందుకు ఏమైనా అంటే టీమ్స్ ఏర్పాటు చేశారా? ఇద్దరు ఆల్రెడీ అక్కడి నుంచి పొడిచిన అనంతరం కూడా అక్కడి నుంచి పారిపోయినట్లుగా కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలో వారికి సంబంధించి ఎలాంటి దర్యాప్తు? వారికి సంబంధించి లొకేట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ప్రస్తుతం అయితే ఇప్పుడు డెడ్ బాడీ సంబంధించి ఫ్యూనరల్స్ అవన్నీ చేయాలి కాబట్టి దీనికి ఒక టీము, వాళ్ళను వెతకడానికి కూడా టీమ్స్ ఏర్పాటు చేసినాము. త్వరలో పట్టుకొని మళ్ళీ మీడియా ముందు ప్రవేశపెడతాం. సార్ ఫైనల్గా ఒక నరి రోడ్డు మీద దాదాపు కత్తిపోట్లు పొడిచి హత్య చేస్తున్నా కూడా అంటే చుట్టుపక్కల వాళ్ళు స్పందించిన తీరు, ఈ మధ్యకాలంలో నేరాలు జరుగుతున్న సందర్భంలో వీడియోలు తీసి వైరల్ చేయడం, మీరు ఒక ఎలాంటి సందేశం ఏమిస్తారు సార్ ప్రజలకి? ప్రజలు కొంత బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళు వీడియోలు తీస్తూ వినోదం కోసమో వైరల్ కోసమో ఆలోచించినంతగా ఒక సాటి వ్యక్తి ప్రాణాలు కోల్పోతుంటే కాపాడదామన్న స్పృహ తగ్గిపోతుంది. ఇది విచారించదగిన విషయం. ఎవరైనా ప్రజలు వాళ్ళని అడ్డుకుంటే అతడు కాపాడబడేవాడు. అది చేయకుండా కేవలం వీడియోలు తీసి వీడియోలు సర్క్యులేట్ చేయడంలో ఉన్న ఆనందం, ఒక వ్యక్తిని కాపాడడంలో ఆనందం ఉన్నదని గమనించట్లేదు ప్రజలు. అది ప్రజలు కొంచెం విజ్ఞతతోటి మెలిగి అట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు వీడియోలకు ప్రాముఖ్యత ఇవ్వకుండా వ్యక్తి ప్రాణాలకు ప్రాముఖ్యత ఇస్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. మేడ్చల్ హత్య ఘటనలో ఉమేష్ సోదరుడే, ఇద్దరు సోదరులే ఈ హత్యకు పాల్పడ్డట్లుగా కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం కూడా కీలక విషయాలు బయటపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా హత్య అంటే ఇంత దారుణంగా హత్య చేస్తున్న సందర్భంలో స్థానికులు వీడియోలు తీసి స్పందించకపోవడం అనేది కరెక్ట్ కాదు. బాధ్యతగా ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి వారిని కాపాడే ప్రయత్నం చేయాలని చెప్పి ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి ఒక సందేశాన్ని ఇస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ హరీష్తో కలిసి